హలో మ్యామ్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అమ్మా, హ్యాపీ న్యూ ఇయర్ టు యూ టూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆప్తా అట్లీస్ట్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే నేను ఆప్తాలో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఆప్తా అమ్మా. అండ్ కెటలిస్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సమ్హౌ టు బ్రింగ్ బోత్ ద బిజినెస్ టీమ్స్ అండ్ ద ప్రొఫెషనల్స్ ఆఫ్ బోత్ ఇండియా అండ్ ద యుఎస్ టుగెదర్. ఇది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్. అంటే కెటలిస్ట్లో ఉన్నట్టుగానే అర్థం ప్రకారంగానే దాన్ని వీ వాంట్ టు బ్రింగ్ ద బిజినెస్ టీమ్స్ అండ్ డిఫరెంట్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్ లైక్ ఫార్మా సెక్టర్ అండ్ సెమీకండక్టర్ సెక్టర్, రియల్ ఎస్టేట్ సెక్టర్, మీడియా సెక్టర్, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ని వీ వాంట్ టు బ్రింగ్ టుగెదర్. దట్ వాస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఆప్తా. సో వెరీ హ్యాపీ టు సీ వీ హ్యాడ్ 3,600 registrations. On top of it, people are just coming in and just absorbing all the knowledge అన్నమాట. That is the most important part. సో మీరు ట్యాగ్ లైన్ పెట్టారు, చాలా క్యాచీగా ఉంది, కనెక్ట్, కొలాబరేట్ అండ్ క్రియేట్ అని. సో దానికి చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. ఇక్కడ చూసుకుంటే కనుక చాలా మంది స్టార్ట్అప్స్ ఉన్నారు అండ్ న్యూ కమర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి మీరు సజెషన్స్ ఏమి ఇస్తారు? అంటే ఎనీ టైమ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా టు స్టార్ట్ ఎ బిజినెస్, దట్ ఐడియా నీడ్స్ మెంటర్షిప్, దట్ ఐడియా నీడ్స్ ఏ పర్టిక్యులర్ what I call as a collaboration. You need to have network. So the purpose of connecting means creating network. And every time we do Apta get-togethers every month, we spend just 1 hour in getting to know each other. And then we kind of talk about the agenda of the sessions and matter. So connections are very important for us. And collaboration is all about mentorship, to see what we can learn from each other. And that's when the idea gets the fuel to become the whole, creation. So that's what it is. Yeah. అంటే చాలా మంది క్వశ్చన్ చేసేది ఏంటంటే ఓన్లీ ఇక్కడ ఒక్కసారి కాకుండా అన్ని ప్లేసెస్లో రెగ్యులర్గా కనుక అటెండ్ చేస్తే మాకు చాలా యూజ్ అవుతుంది అని చాలా మంది చెప్పడం జరుగుతుంది. సో రెగ్యులర్గా అటెండ్ చేసే పాసిబిలిటీ ఏమైనా ఉంటుందంటారా? అంటే లెట్ మీ టెల్ యూ, ఆఫ్టర్ అంటే అమెరికాలో ఉండి, ఇండియాలో ఉండి, రెండు దేశాల్లో ఉండి లాస్ట్ 15 yearsగా నేను ఆప్తా అంత రెగ్యులర్ డిసిప్లిన్ టీమ్స్ని చూడలా. వాళ్ళు కలుస్తున్నాము అంటే ఆ డేట్, ఆ టైము కరెక్ట్గా ఉంటుంది. సో ఆప్తా అంత డిసిప్లిన్డ్గా అన్ని సంవత్సరాలు అమెరికాలో సక్సెస్ఫుల్ అయిందంటే తప్పకుండా ఇప్పుడు కెటలిస్ట్ ఇండియాకి వచ్చాక తప్పకుండా డిసిప్లిన్డ్గా, కన్సిస్టెంట్గా దాన్ని హైలీ సక్సెస్ఫుల్ చేస్తారు. సో వీఆర్ దేర్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.